బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ప్రజలు ఊహించినట్టుగానే ముడి చమురు ధరల ప్రభావం ఇప్పుడు సామాన్యుడిపై మరోసారి భారంగా పడింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. చమురు సంస్థలు తాజాగా లీటర్ పై ₹3 వరకు ధరలను పెంచినట్లు ప్రకటించాయి. ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పెట్రోల్ పై 97 పైసలు, అదేవిధంగా డీజిల్ పై 99 పైసల వరకు ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇంధన ధరలు మరింత భారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటికే నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలినట్టయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలు ధరలను నియంత్రించేందుకు ప్రయత్నించినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ కంపెనీలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, డాలర్ మారకం విలువల్లో మార్పులు, అలాగే దిగుమతి వ్యయాలు పెరగడంతో చివరికి ఈ ధరల పెంపు తప్పనిసరి అయిందని సమాచారం అందుతోంది. ఇక పెరిగిన ఇంధన ధరల ప్రభావం కేవలం వాహనదారులపైనే కాదు, రవాణా ఛార్జీలు, కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్లే మధ్య తరగతి ప్రజలు, డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఇంధన ధరల పెరుగుదలతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై కూడా ఇంధన ధరలు మరింత పెరుగుతాయా, లేక ప్రభుత్వం ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.